నేనేమంటున్నంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇది నిజమే కదా. కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది. ఏముంటుంది? కేసీఆర్ గారిని ఏమంటాడు? ఏమైనా కడుగుతాడు కదా, ఈయన కూడా ఊరుకోడు కదా. ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము, ఏమి మీరు పథకాలు కొన్ని అయితలేవని అన్నాడు అనుకో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగిననుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిననుకో, అప్పుడు ఏమంటాడు? ఉన్నాయని నువ్వే నాకపోయినావు కదా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏం జవాబు చెప్తారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు? ఇవన్నింటినీ తప్పించుకోవడానికి ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు. మీ ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు ఉండే అసెంబ్లీలో చూద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు.